హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం నా సామిరంగా మూవీ రివ్యూ. ఫస్ట్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే డీసెంట్ గుడ్ మూవీ. ఎందుకంటే నాగార్జున గారు చాలా రోజుల తర్వాత మంచి మూవీ చేశారన్న అనుభూతి అయితే నాకు కలిగింది. ఎందుకంటే మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ అండ్ డ్రామా అండ్ స్టోరీ ఇవన్నీ మంచిగా సెట్ అయ్యాయి. బట్ అలా అని చెప్పేసి చాలా బాగుందని కూడా కాదు, డీసెంట్ గుడ్ మూవీ. ఎందుకంటే ఈ మూవీ కన్నా ముందు తీసిన గోస్ట్ కానీ ఇంకా వేరే సైఫై మూవీస్ కానీ అంతగానం ఆకట్టుకోలేదు. బట్ నాగార్జున గారు ఈ సంక్రాంతికి నా సామిరంగాన్ని ఈ మూవీతో వచ్చారు. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో పాటు అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ వర్త్ వాచ్ మూవీ. బట్ మనకు ఎంగేజ్ చేసి అంతగానం ఈ మూవీలో ఎలిమెంట్స్ అనేటివి ఏమి ఉండవు. కామెడీ ఏదో లైట్గా ఉంటుంది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువ ఏం లేవు. ఉన్న ఒక 2 or 3 ఉంటాయి యాక్షన్ సీన్స్. ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఒకటి, తర్వాత క్లైమాక్స్ ఒకటి ఉంటుంది. ఆ లోపు మధ్యలో డ్రామా అంతా జరుగుతుంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నాగార్జున గారు ఆయన రోల్కి మాత్రం ఆయన జస్టిఫై ఇచ్చారు. ఎందుకంటే ఆయన మాస్ అవతార్లో ఇట్లా లుంగీలో ఇట్లా చాలా బాగున్నారు. మొత్తం పల్లెటూరులో ఎలాగైతే ఉంటారో అలాగనే ఉన్నాడు ఆయన. అండ్ ఈ మూవీ థీమ్ కూడా మొత్తం సంక్రాంతి చుట్టే తిరుగుతుంటుంది. భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఈ 3 రోజులు అసలు ఏం జరుగుతున్నది నా సామిరంగా మూవీ. అండ్ ఈ మూవీలో నాగార్జున గారి పర్ఫార్మెన్స్ వస్తే ఆయన అయితే చాలా బాగా చేశారండి. ఆయన రోల్కి పర్ఫెక్ట్ జస్టిఫై ఇచ్చాడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాగార్జున గారిని ఇలా మాస్ రోల్లో చూడడం నాకైతే చాలా బాగా నచ్చింది. డైలాగ్ డెలివరీ కానీ, ఆ మోడ్యులేషన్ కానీ, ఆయనకు పర్ఫెక్ట్గా లుంగి, ఆ షర్టు, ఆ స్లాంగ్ అనేది, ఆ జుట్టు ఇట్లా అన్నీ ఒకటి ఆయనకి పర్ఫెక్ట్గా ఒక పల్లెటూరులో ఎలా అయితే ఉంటాడో ఒక మాస్ అలా ఉంటాడు హీరోలా. అండ్ ఈ తర్వాత బాగా యాక్టింగ్ చేసిన ఎక్కువ స్కోప్ ఉన్నదంటే అల్లరి నరేష్ గారికి. అంటే ఆయన ఈ మూవీలో సెకండ్ హీరో అనడానికి ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఆయన బాగా తీసుకెళ్లారు ఆయన క్యారెక్టరైజేషన్. అండ్ నెక్స్ట్ రాజ్ తరుణ్ గారు కూడా చాలా బాగా చేశారు ఈ మూవీలో. వీళ్ళ యాక్టింగ్తో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఆ ఎమోషన్ సీన్స్ వల్ల సినిమా ఇంకొంచెం పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందండి. ఈ మూవీ చూసాక నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.